హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నమస్తే మామ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కార్లో ఉన్నానమాట. సో రేపు మన కొత్త ఇల్లు గృహప్రవేశం అనమాట. సో మంచి వ్లాగ్ అనేది రాబోతుంది. కార్ అనేది రెంట్కి తీసుకున్నాం, ఓన్ కార్ కాదు. రిలేటివ్స్ అయితే వస్తున్నారు, రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నమాట. రైల్వే స్టేషన్కి వెళ్ళి రిలేటివ్స్ అందరిని పికప్ చేసుకొని డ్రాప్ చేయాలి ఇంటి దగ్గర. సో వ్లాగ్ చూస్తే ఎంజాయ్ చేసేయండి. రేపు మార్నింగ్ మన ఇంట్లో, కొత్త ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసి గృహప్రవేశం చేయబోతున్నాం. స్ట్రైట్ ఇన్ టు ద వీడియో. మనం అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద ఉన్నాం. రైల్వే స్టేషన్కి అనేది వెళ్తున్నాం అనమాట. టైం 4:15 అవుతుంది దగ్గర. 4:30 రైట్ టైం అనమాట ట్రైన్. మనం బండి పార్కింగ్లో పెట్టి ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళి అందరినీ రిసీవ్ చేసుకోవాలన్నమాట. వాళ్ళని ఎక్కించుకున్న తర్వాత రూమ్స్ ఉన్నాయి, రూమ్స్ తీసాం రిలేటివ్స్ అందరికీ. రూమ్స్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళని ఎక్కించుకొని మా ఇంటికి తీసుకొని వెళ్ళాలి నైట్ డిన్నర్కి. మళ్ళీ కలుద్దాం మనం. గైస్, పూర్ణ మార్కెట్లో ఉన్నాను. ఏవో సామాన్లు దొరకలేదని చెప్పి ఇంత పెద్ద కార్ వేసుకొని పూర్ణ మార్కెట్ తీసుకొస్తారు. గైస్, తడిసి మోపు అయిపోయింది అనమాట. నాన్ స్టాప్ సాయంత్రం 3 o'clock నుంచి కార్లోనే తిరుగుతున్నాను. అలాగా డ్రాపింగ్ పికప్, పాతింటి నుంచి కొత్తింటికి, కొత్తింటి నుంచి పాతింటికి, రూములకి, అట్లకి ఇట్లకి. ఇప్పుడు ఇక్కడ మా అన్నయ్య శర్వణి స్వీట్స్ దగ్గర ఉన్నాడంట, అక్కడికి వెళ్తున్నాను నేను. మైక్ లేదనమాట, మైక్ ఇంట్లో వదిలేసాను, కొత్త మైకు. సో తీసుకుంటాను కొత్త మైకు. రేపు ఈవెంట్ మాత్రం మైక్ పెట్టి బాగా చేస్తాను. అప్పటి వరకు స్టేట్ టు అవర్ ఛానల్. సో శర్మణి స్వీట్స్ దగ్గరికి అయితే వచ్చాం. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి మా అన్నయ్యని కలవాలన్నమాట. కొన్ని పనులు ఉన్నాయి, పనులు చేసుకోవాలి వెళ్ళి. గాయస్, రాత్రి 10 అవుతుంది, ఇంకా కార్లోనే తిరుగుతున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, శర్మణి స్వీట్స్ దగ్గరికి వచ్చి మా అన్నయ్యని కలిసానని. లైట్ షాప్కి వెళ్ళి సీలింగ్ స్కాన్లర్ లైట్ ఒకటి కొన్నాం అనమాట. సో లైట్ ఇప్పుడు ఫిట్ చేసి నేను మళ్ళీ ఇంటికి రిటర్న్ అవుతున్నాను. ఇంటి దగ్గర చుట్టాలు ఉన్నారు, వాళ్ళు డిన్నర్ కంప్లీట్ అయిందనమాట. అక్కడి నుంచి ఇప్పుడు వాళ్ళని మేము రూమ్స్ తీసామని చెప్పాక ఆ రూమ్స్ దగ్గర డ్రాప్ చేయాలన్నమాట. మళ్ళీ కార్లో వెళ్ళి డ్రాప్ చేసి ఇంటికి రావాలి. పొద్దున్న నుంచి తిండి తిప్పలు లేవు. మంచి బాబా, హాయ్ చెప్పు. హాయ్. సో అలాగే ఇదనమాట మన ఫ్లాట్. లిఫ్ట్ అక్కడ ఉంది. సో లిఫ్ట్ దిగిన తర్వాత ఇది మన ఎంట్రన్స్ అనమాట, 401. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొంచెం మాడిఫై చేయడానికి వచ్చాం మనం. అరటి చెట్లు కట్టి గజమాలు వేశారు మన ఎంట్రన్స్కి. లోపలికి వెళ్ళాక చూపిస్తాను మీకు ఎలా ఉంటుందని. ఇది హాల్ అనమాట. అది టీవీ కొత్తది.
ఇక్కడైతే వ్రతం అవుతుంది రేపు. సో దాని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అనమాట. ఇక్కడ వ్రతం చేస్తారు మార్నింగ్. సో హాల్ ఇలా ఉంది. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, నా రూమ్ అనమాట. బ్లాక్ అండ్ వైట్ థీమ్. మొత్తం బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఉంటుంది మన రూమ్. సో ఇదైతే కంప్యూటర్ టేబుల్ అనమాట, ఫోల్డబుల్. చూపిస్తాను మీకు. ఫోల్డబుల్ కంప్యూటర్ టేబుల్ అనమాట అది. ఈవిడ మా మమ్మీ. అయి చెప్పమ్మ అందరికి. ఈవిడ మా వదిన, మా పెద్దన్నయ్య వైఫ్. ఇవన్నీ పూజ సామాన్లు అనమాట. ఇక్కడ నా రూమ్లో పేర్చి పెట్టారు. సో ఇది మీరు చూసినట్టయితే పెద్ద కబోర్డ్లో అనిపిస్తుంది, కానీ రెండే కబోర్డ్లు అనమాట. మూడోది చిన్న సీక్రెట్ రూమ్ అనమాట, చూపిస్తాను. సో ఈ లోపల అయితే వాష్రూమ్ ఉంటుంది అనమాట మనకి. ఈ రెండు కబోర్డ్స్ అనమాట. సో అది వాష్రూమ్ అనమాట. వాష్రూమ్ కనిపించకుండా క్లోజ్ చేస్తాం అనమాట. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ కమ్ పూజా రూమ్ అనమాట. సో ఇక్కడైతే పూజ రూమ్ ఇలా డిజైన్ చేసాం. ఈ రూమ్ అంతా మా డాడీ సెలెక్షన్ అనమాట. ఈ కబోర్డ్ డిజైన్ మొత్తం, కలర్ డిజైన్ అంతా మా డాడీ సెలెక్షన్. వింటేజ్ లుక్ అనమాట ఇది. సో దిస్ ఇస్ గెస్ట్ బెడ్రూమ్. అండ్ ఈ టీవీ ఫ్రిడ్జ్ అయితే కొత్తది అనమాట, ఐబిఎఫ్. ఇది చూపిస్తున్నాను, లైట్స్ ఆన్ చేస్తాను. ఇది వాష్ ఏరియా అనమాట. మిర్రర్ కూడా లైట్స్ వస్తాయి టచ్ చేస్తే. వాష్ ఏరియా అనమాట ఇది. ఇది డైనింగ్ ఏరియా, డైనింగ్ టేబుల్ అనమాట. ఇది ఫోల్డబుల్, కావాలంటే పైకి ఫోల్డ్ చేసేసుకోవచ్చు. సో ఇది డైనింగ్ ఏరియా అనమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా బ్లూ అండ్ వైట్ థీమ్తో ఉంటుంది అనమాట మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ బెడ్ వస్తుంది. సో బెడ్ బ్యాక్ డ్రాప్ అనమాట అది. సో ఇది మూవబుల్ సోఫా అని చెప్పచ్చు. సోఫా అని కాదు, జస్ట్ కూర్చోడానికి అనమాట. కదులుతుంది, వీల్స్ ఉంటాయి. అండ్ ఇటు చూసుకుంటే మనకి మూవీ స్క్రీన్ ఉందన్నమాట. ఇక్కడ ప్రొజెక్టర్ స్క్రీన్. సో మనకు ప్రొజెక్టర్ అనేది ఇక్కడ వస్తుంది అనమాట, ఇక్కడ వస్తుంది. సో డోర్లు రాంగ్గా క్లోజ్ చేశారు ఎవరు. యాక్చువల్లీ ఇది సెంటర్ డోరు, ఇది కార్నర్ డోర్ అనమాట. సో ప్రొజెక్టర్ అనేది ఇక్కడ వస్తుంది మనకి. మూవీ చూసినప్పుడు జస్ట్ ఈ డోర్ ఇలా ఓపెన్ చేసుకుంటే మీకు ఆ లోపల వైర్లు కనిపిస్తుంది కదా, ఇక్కడ ప్రొజెక్టర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మూవీ అనేది ప్రొజెక్ట్ అవుతుంది అనమాట అక్కడ. సో ఇది కూడా టేబులే, నేను నా రూమ్లో చూపించాను కదా మీకు ఫోల్డబుల్ టేబుల్. ఇది కూడా అలాంటిదే అనమాట, ఈ బ్లూ కలర్ది. సో ఇక్కడ ఒక టీవీ యూనిట్ వస్తుంది అనమాట, ఇక్కడ టీవీ పెట్టుకోవడానికి బెడ్రూమ్లో టీవీ యూనిట్. ఇది డ్రెస్సింగ్ టేబుల్, లోపల సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. నా రూమ్లో కూడా అలాగే ఉంటుంది డ్రెస్సింగ్ టేబుల్. అండ్ ఇక్కడ ప్రొఫైల్ డోర్తో లోపల లైట్ ఉంటుంది, యాక్చువల్లీ ప్రొఫైల్ లైట్. ఇక్కడ దీని స్విచ్ చూస్తాను. సో అలా వస్తుంది అన్నమాట ప్రొఫైల్ లైట్.
అండ్ ఇది వాష్రూమ్ అనమాట. ఇలా వస్తుంది మనకు వాష్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మొత్తం బ్లూ అండ్ వైట్ థీమ్. అండ్ దిస్ ఇస్ కిచెన్ అనమాట. ఇదంతా సీ గ్రీన్ మోడల్ వస్తుంది, సీ గ్రీన్ థీమ్తో. ఇక్కడ చిమ్నీ పెట్టాం, ఫ్యాబర్. అండ్ ఇక్కడ ఆక్వాగార్డ్ ఒకటి ఉంది, వాటర్ ప్యూరిఫైయర్. షింక్, స్టవ్ కూడా కొత్తదే అనమాట, ఇవాళే వచ్చింది, బ్రాండ్ న్యూ. గ్రైండర్ కూడా కొత్తది. ఆ టీవీ, గ్రైండర్, స్టవ్, ఫ్రిడ్జ్ 3-4 బ్రాండ్ న్యూ అనమాట, కొత్తవి. ఇది యూటిలిటీ ఏరియా అనమాట, వాషింగ్ మిషన్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ ఇంకొక బాల్కనీ ఉంది, అది చూపిస్తాను. సో దిస్ ఇస్ అవర్ బాల్కనీ ఏరియా అనమాట. ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది, ఇది కామన్ వాష్రూమ్ అనమాట. ఇది కామన్ వాష్రూమ్, దిస్ ఇస్ బాల్కనీ ఏరియా. ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. సో ఇది కూడా ఈరోజు వేయించాం అనమాట గ్రిల్. అర్జెంటుగా రేపు మార్నింగ్ మనకి ఈవెంట్ ఉంది, సత్యనారాయణ వ్రతం గృహప్రవేశం ఉంది. ఇవాళ అర్జెంటుగా వేయించాం అనమాట దీన్ని. పిల్లలు ఎవరైనా వస్తే పడిపోతారేమో అని భయంతో. పిల్లలు ఎవరిని ఇక్కడ ఎక్కితే కింద 4th ఫ్లోర్ అనమాట మంది, కిందకి ఎవరైనా పడిపోతారేమో అని భయంతో అర్జెంటుగా గ్రిల్ అనేది వేయించాం అనమాట మనం. ఇక్కడ నుంచి చూస్తే మీకు టెక్ ఏం కనిపిస్తుంది, టెక్ మహీంద్రా. డిజైన్స్ అయితే మనం డిజైనింగ్ చేస్తున్నారు, పువ్వులు పెట్టారు మన వాళ్ళు ఇప్పుడే. లైట్స్ వేసి చూపిస్తాను మీకు, ఆగండి. ఇక్కడ చూడండి, చాలా లైట్స్ వెలుగుతాయి ఇప్పుడు. సో ఇందాక చెప్పాను కదా, మా అన్నయ్య శర్వాణి స్వీట్స్ దగ్గర ఉన్నాడు, వెళ్ళి పికప్ చేసుకున్నాను. ఈ లైట్ కొనడానికి అనమాట, అర్జెంట్ కొన్నాం. ఇంకా ఉంది డెకరేషన్ చేయాల్సింది అయితే. నేను ఇంకా ఇదంతా ఒక సీరియల్ సెట్ వేయాలి, ఇదంతా వేసిన తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ఈ రూమ్ అయితే ఫ్యాన్ కూడా బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఇదంతా బ్లాక్ అండ్ వైట్ థీమ్ కాబట్టి నా రూమ్ నాకు నచ్చినట్టు చేయించుకున్నాను. సో నా రూమ్లో కూడా గ్లాసు వస్తుంది అనమాట. సో మళ్ళీ కలుద్దాం బ్రో, డెకరేషన్స్ అన్నీ చేయాలి.
కింద కామెంట్ పెట్టండి, ఎవరికి ఇలాంటి డిజైన్లు కావాలంటే చేసి పంపిస్తాం. హలో గైస్, టైం అయితే 5 o'clock ఇన్ ద మార్నింగ్ అనమాట. ప్రిపరేషన్స్ అన్నీ ఇప్పుడే అయ్యాయి, చూపిస్తాను మీకు. అక్కడైతే పూజకి మ్యాట్ అయితే వేసాం అనమాట. సో డెకరేషన్ అయితే అలా చేసాం అనమాట. నెక్స్ట్ ఈ చేపలు పరిచాం అక్కడ. సో నైట్ అంతా నిద్ర లేదనమాట. మార్నింగ్ ఇంకా రిలేటివ్స్ వస్తారు, డ్రాప్ పికప్లో ఉన్నాయి. మార్నింగ్ కలుద్దాం. టైం అయితే 5 o'clock అయింది ఇప్పుడు. గుడ్ మార్నింగ్ మామ. అయిపోయింది డెకరేషన్. మా మమ్మీని మా పెద్దోదిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి నేను ఇప్పుడైతే రైల్వే స్టేషన్ స్టార్ట్ అయ్యాను అనమాట. ఇంకొంతమంది రిలేటివ్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పిక్ చేసుకొని రూమ్స్ దగ్గర డ్రాప్ చేయాలి. టైం 6 o'clock అవుతుంది. ట్రైన్ అరౌండ్ 6:40కి ఎంతకు వస్తుందని చూపిస్తుంది. 6:15 అయిపోయింది టైం ఆల్రెడీ. స్టేషన్కి వెళ్తున్నాను. 2 వేరు ఊర్ల నుంచి 2 పర్సన్స్ వస్తున్నారు అనమాట. ట్రైన్ వితిన్ 10 minutes డిఫరెన్స్ అని చెప్పి అనుకుంటున్నాను. ఒకవేళ 10 minutes డిఫరెన్స్ అయితే అక్కడే వెయిట్ చేసి ఇద్దరు ఒకేసారి డ్రాప్ చేయాలి. ఒకవేళ మోర్ దెన్ 10 minutes అయితే ఒక పర్సన్ డ్రాప్ చేసి మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్ వెళ్ళి ఇంకో పర్సన్ డ్రాప్ చేయాలన్నమాట. అలా ఉంది పరిస్థితి. నైట్ అంతా నిద్రలేదనమాట. మార్నింగ్ ఈవెంట్ పెట్టుకుని రాత్రంతా పడుకోకుండా హౌస్ డెకరేషన్ చేసుకుంటూ కూర్చున్నాం. పొద్దున్న ఫోటోలు గిట్టోలు అన్నీ పోతాయి, సరిగ్గా పడం, మొహం గిన్నె లాగేసి కళ్ళు లాగేసాయి. చూద్దాం మార్నింగ్ ఈవెంట్ ఎలా జరుగుతుందో. హోప్ఫుల్లీ అంతా బాగానే జరుగుతుంది అనుకుంటున్నా. స్టేట్ ఇంటూ అవర్ వీడియో. ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాం మామ. మార్నింగ్ 6:15, హెడింగ్ టువర్డ్స్ వైజాగ్ రైల్వే స్టేషన్. ఈరోజు కూడా ఈవెంట్ ఎంజాయ్ చేసే సిచ్యువేషన్స్ అయితే ఏం కనిపించట్లేదు. కంప్లీట్గా వర్క్స్తో అసైన్ అయిపోయి ఉన్నాను అనమాట. చాలా వర్క్స్తో అసైన్ అయిపోయి ఉన్నాను. సో ఈవెంట్లో కూర్చొని ఎంజాయ్ చేసి చిల్ అయ్యే అంత సిచ్యువేషన్ అయితే లేదనమాట ఇప్పుడు మనకి. ఈరోజు ఆక్యుపైడ్ విత్ రెస్పాన్సిబిలిటీస్ అయితే వచ్చాను మామ. అందరినీ డ్రాప్ చేసి ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలన్నమాట. టైం ఏమొచ్చి 8:20. అక్కడ ఆల్రెడీ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది. నేను ఇంకా ఇక్కడ ఇలా ఉన్నాను అనమాట ఈ అవతారంతో. ఇప్పుడు నేను ఫ్రెష్ అవ్వాలి. నా బట్టలన్నీ మా అన్నయ్య సూట్ కేసులో ప్యాక్ చేసి కొత్త ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. సో నేను ఇప్పుడు స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఏదో నార్మల్ డ్రెస్ వేసుకొని అక్కడికి వెళ్ళిపోయి రెడీ అవ్వాలన్నమాట. ఇంకా కొంతమంది తీసుకురావాలి నేడి నుంచి, ఒక ఫ్యామిలీ మా రిలేటివ్స్ డ్రాప్ చేసుకుని పికప్ చేసుకొని తీసుకొని రావాలి. వ్లాగ్ చూసేయండి. కంటిన్యూ, స్టే ట్యూన్ టు ద ఛానల్. ఓకే, స్నానం అయితే అయిపోయింది. ఇది కొత్త షర్ట్ అనమాట. ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు, మంచిగా బాగుందని తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఎన్ఈడి వెళ్ళాలన్నమాట పికప్ కోసం. కంటిన్యూ చేస్తాం వ్లాగ్ ఇక్కడ నుంచి. చాలా బాగుంటుంది. ఈవెంట్ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. మనం రిలేటివ్స్ని పికప్ చేసుకొని మన కొత్త ఇంటికి అయితే వెళ్ళిపోదాం. ఈవెంట్లో పార్టిసిపేషన్ చేసేద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. వచ్చి వెళ్ళిపోయి లక్షణం చేసేయండి. అలాగా ముందు అత్త మామ అమ్మ నాన్న రావాలి. అమ్మ నాన్న వచ్చి 20 మంది ఒక్కొక్కరు వేదాం బ్రహ్మణ వేదామృతః తస్మై బ్రహ్మవాచాదవం తైరాజవృతాన్ దవం త్రయభాత్పతి. మీరు అలా ఎత్తారు, ఫోటోలు చేస్తారు అక్కడ. కొద్ది ముందు ఫోటోలు చేస్తారు అక్కడ. ఎందుకు వచ్చి వేయండి. వేదాం బ్రహ్మణ వేదాం బ్రహ్మ తస్మై బ్రహ్మవాచాదవం తైరాజ. తెంచి అమ్మా.
అవతారం 11వ అవతారం అయితే ఈ 14 లోకాలు కూడా నాథమహాము జరుగుతున్నాడట. భూలోకానికి విచ్చేశారు. ఆ భూలోకంలో మానవులందరూ కూడా ఇది బాధ పడుతున్నాడు. పూజల్లో పురస్కారాలు లేవు, నానా ఇబ్బంది పడుతున్నాడట. అయితే నాథమహాము చూశారు. అయితే వీరికి ఏం చేసా బాగుందని చెప్పి ఆలోచించి విష్ణులోకానికి వెళ్ళారు. ఆ విష్ణులోకంలో కళ్ళని శరీరం చేయకూడదు. హలో గైస్, ఐఎమ్ బ్యాక్. అయిపోయింది అనమాట, ఈవెంట్ అంతా అయిపోయింది. వ్లాగ్ సరిగ్గా షూట్ చేయడానికి అవ్వలేదన్నమాట, మైక్ కూడా పెట్టుకోలేదు. ఈడు మా అక్క కొడుకు అనమాట, మా బావమరిది. సో కొంతమంది రిలేటివ్స్ ఈవినింగ్ ట్రైన్కి వెళ్ళిపోతున్నారు అనమాట. రైల్వే స్టేషన్కి వచ్చాం డ్రాప్ చేయడానికి, మీకు చూపిస్తాను చూడండి. మార్నింగ్ ఎక్కడైతే పిక్ చేసుకున్నాం గేట్ నెంబర్ 5, అదే గేట్ నెంబర్ 5 ద్వారా మనం డ్రాపింగ్ అయితే చేస్తాం. ఇప్పుడు ఇంటికి స్టార్ట్ అయిపోతాం అనమాట. చెప్పాక నిన్నటి నుంచి అలా కార్లోనే తిరుగుతున్నాను, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత మరిన్ని విశేషాలు మాట్లాడుకుందాం. నాకు తెలిసి వ్లాగ్ అంత ఇంట్రెస్టింగ్గా ఉండదు, ఎక్కువేం చూపించలేకపోయాను నేను. వ్రతం ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. తేజ వైఫ్, ఇంకా స్కై బ్రో, ముగ్గురు వచ్చారు. వాళ్ళని అసలు వ్లాగ్ షూటే చేయలేదు నేను వేసుకున్న అవుట్ఫిట్లు కూడా మీకు సరిగ్గా చూపించలేకపోయాను అనమాట. ఓకే, ఏమనుకోకండి, నెక్స్ట్ వ్లాగ్ నుంచి బాగా చూపించడానికి ట్రై చేస్తాను. ఛానల్కి రీచ్ బాగా వస్తుంది, మానిటైజేషన్ దగ్గరలో ఉంది. సబ్స్క్రైబ్ చేయండి, బాగా వ్యూస్ పెంచండి, లైక్లు కొట్టండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్లు చేయండి. ఛానల్ మానిటైజ్ అవ్వండి, ఇంట్రెస్టింగ్ కంటెంట్ స్టార్ట్ చేద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. బాయ్ బాయ్. ఏమని చెప్తావరా? హాయ్ చెప్పు. బాయ్ బాయ్. లేదు, బాగానే